మనతో పాటు బంజారా గాంధీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఉన్నాడు. సార్తో మాట్లాడిద్దాం. ఇప్పుడంతా కూడా తెలంగాణలో బర్నింగ్ టాపిక్, ఇటు ఆదివాసీ బంజారా మధ్య ఒక పెద్ద ఉద్యమం నడుస్తున్న పరిస్థితి. అయితే ఒకసారి మనం సార్తో మాట్లాడిద్దాం. దీని మీద ఏం చెప్తాడు, ఏంటి అసలు ఆ షెడ్యూల్ ఏం చెబుతుంది, గతంలో ఎస్టీలను బంజారాలను ఎస్టీల జాబితాలో చేర్చుట్లో కీలక పాత్ర రవీంద్ర గారిది. అయితే రవీంద్ర గారిని బంజారా గాంధీగా సమాజం పిలుస్తుంది. సార్ ఎట్లా చూడదు సార్, ఏంటి? నమస్కారం. అంతా ఆర్టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ నా యొక్క దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు బిగినింగ్లోనే మరి బర్నింగ్ ఇష్యూ అన్నట్టుగా చెప్పినారు. అయితే బర్నింగ్ ఇష్యూ లేదు, కానీ ఇది కేవలం మాధ్యమాల ద్వారానే మేము చూస్తున్నాం బర్నింగ్ అనేది. కొన్ని మాధ్యమాలు, అందరు కాదు. దీనికి ముందుగా నేను క్లారిఫై చేస్తాను, దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో రచించినటువంటి రాజ్యాంగానికి చైర్మన్గా 705 తెగలు ఆ రోజులో, ఆ తెగలన్నిటినీ ఆదివాసీ సముదాయాలు, ఆదివాసులు, గిరిజనులు, గిరిజన సముదాయాలు, గిరిజన తెగలని చెప్పేసి పిలుస్తారు తప్ప రాజ్యాంగంలో ఎక్కడ ఆదివాసులు కొన్ని తెగలని, కొన్ని తెగలు కావన్నట్లుగా ఇప్పుడు కొన్ని మాధ్యమాలు పనిగట్టుకొని ఏదో కొద్దిమంది ఆదివాసులకు ఇంకో కొద్దిమంది వేరే వాళ్ళ పేరుతో వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తున్నారని చెప్పేసి దాన్ని ఒక బర్నింగ్ ఇష్యూగా తయారు చేశారు. అటువంటిది ఏమీ లేదు. తెలంగాణలో, ముఖ్యంగా భారతదేశంలో గిరిజనులు, ఆదివాసులు 705 తెగలు ఆ రోజుల్లో, ఇప్పుడు 745, అంటే 40 తెగలు యాడ్ చేసినారు స్వతంత్రం వచ్చిన తదుపరి. సో వీళ్ళంతా గిరిజనులు, ఈ 745 తెగలు ఎల్లప్పుడూ తమ సంస్కృతి సాంప్రదాయాల్ని, భారతదేశ ఐక్యతను, భారతదేశాన్ని ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వాటిని సాల్వ్ చేసుకుంటూ దేశంలో మరి విస్తరించి ఉన్నారు. అందులో ముఖ్యంగా లంబాడీ గిరిజన తెగ ఈ దేశంలో 2వ శతాబ్దంలో లక్కీ రాథోడ్ భుక్యా, లాకా రాథోడ్ భుక్యా ఆ రోజు ప్రారంభమైంది. శాతవాహనుల సమయంలో, శాతవాహన శకం నుంచి ఈ రోజు వరకు, నేటి వరకు, లక్కీషా బంజారా శకం 18వ శతాబ్దం వరకు ఈ యొక్క లంబాడీ గిరిజన ఆదివాసీ తెగ ఎల్లప్పుడూ దేశం వెంబడి దేశానికి కావాల్సినటువంటి వసతులు కల్పించడంలో, నీళ్లు లేనప్పుడు మంచినీళ్ళ బావులు కానీ చెరువులు తవ్వినటువంటి సందర్భాలు 16వ సెంచరీలో. అదేవిధంగా లక్కీషా బంజారా తాత మరి పేరు ఠాకూర్ వడ్తియా, ఆయన అక్బర్ కొలువులో పెద్ద సాహితీవేత్త, దేశంలోనే పెద్ద సాహితీవేత్త ఆ రోజుల్లో. అదేవిధంగా లక్కీషా బంజారా మరి ఎర్రకోటను కట్టించడంలో ఆయన పెద్ద ఆర్కిటెక్ట్. లక్కీషా బంజారా పెద్ద ధనవంతుడు ఆ రోజుల్లో. మరి ఎడ్ల బండ్ల మీద ఆ రోజు వాళ్లకు తాండాలు కానీ గూడాలు లేవు, అప్పుడు బండ్ల మీదనే వాళ్ళు సంచరించేవాళ్ళు, సంచార జాతి. అటువంటి జాతి ఈరోజు గిరిజన లిస్టులో ఉంది. దీన్ని కావాలని కొద్దిమంది మరి డీవియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అందరూ గౌరవనీయులైనటువంటి యొక్క పెద్దలు, ఇక్కడ ప్రభుత్వం, అదేవిధంగా ఆదివాసీ సోదరులు మొత్తం 745 తెగలు, ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు 33 తెగలు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రముఖంగా 13 తెగలే ఉన్నాయి. అందులో ముఖ్యమైన తెగలు, ఆదివాసీ తెగలు, ఒకటి గోండు, కోయ, బంజారా, చెంచు, మరి సుగాలి. ఈ తెగలే ఈరోజు ప్రముఖంగా, ఎరుకల తెగ ప్రముఖంగా ఉన్నారు. అయితే మన మిత్రులు కొంతమంది మరి ఇది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేక వాళ్ళ ఎంబడి ఎవరున్నారనేది మాకు డౌట్ వస్తుంది. ఏమని? ఇప్పుడు లంబాడీలు 1976లో ఎస్టీలు అయినట్టు 1976లో కాదు. లంబాడీలు, బంజారాలు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఒరిస్సాలో, బీహార్లో, జార్ఖండ్లో, మరి పశ్చిమ బెంగాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నారు 1956లో. అదేవిధంగా కర్ణాటక, హిమాచల్, ఢిల్లీలో షెడ్యూల్ క్యాస్ట్గా ఉన్నారు. అంటే షెడ్యూల్ క్యాస్ట్గా ఎక్కడైతే అస్పృశ్యత విషయంలో అస్పృశ్యుల గురించి మాట్లాడారో అప్పుడు కొన్ని స్టేట్లలో ఎస్సీలు అయినారు, మిగతా స్టేట్లో ఎస్టీలు అయినారు, మా పక్క మహారాష్ట్రలో విజేఎన్టీలు అయినారు. అంటే తప్పుదారిన దొడ్డిదారిన వీళ్ళు ఎస్టీ అయినారని చెప్పేసి చెప్పడం అది చాలా తప్పు. దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కాకా కలేల్కర్ కమిషన్ నుంచి నేటి మరి బీసీకి అన్ని కమిషన్లు, మరి వన్స్ ఫర్ ఆల్ ఈ యొక్క బంజారాలు, గిరిజనులు, ఎరకలాసు, గోండులు, కోయలు వీళ్ళంతా ఆదిమ జాతి లక్షణం కలిగి ఉన్నారని చెప్పేసి ఎన్నో రిపోర్ట్స్ కూడా చెప్పినాయి. అదంతా మేము ఆధారాలు కూడా
చూపించినాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఏదో గొడవలు అని చెప్పేసి ఇది మాధ్యమాలు దీన్ని దయచేసి కంట్రోల్ చేయాలా. ఇక్కడ మేము తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కోరుకొని, మేము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కోరుకొని, మరి అందరూ ఆదివాసులు ఏది ఇక్కడ ఉన్నటువంటి అన్ని తెగల ఆదివాసులు, అన్ని తెగల గిరిజనులు కలిసి ఇక్కడ ఇందిరా ప్రజాపాలనను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తెచ్చినాం. అయితే దాన్ని డిస్టర్బ్ చేయడానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వీక్ చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తులు ఎవరు? ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి LTR ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ దాన్ని నిర్వీర్యం చేసి వందలాది ఎకరాలు కొట్టేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలను దొంగలించేవాళ్ళు, తస్కరించేవాళ్ళు, అదే రకంగా కలప తస్కరులు, అదేవిధంగా అధికారులు ఎవరైతే ఈ సబ్సిడీలను మార్జిన్ మనీని ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో, అదే రకంగా పిహెచ్సిలు ఒకటి పనిచేయడం లే, అక్కడ డాక్టర్లు లేరు, మరి సూదులు లేవు, ఇంజక్షన్ లేదు, నర్సులు లేరు. అటువంటి పరిస్థితులను కల్పించిన వాళ్ళు ఈ యొక్క అసలు ఇష్యూల నుంచి గిరిజనుల యొక్క దృష్టి మళ్లించడానికి లంబాడి, గోండు, కోయ మధ్య పంచాయతీ పెట్టినారు. ఇది చాలా రాంగు. దీన్ని ఏదైనా నిజంగా ఏ తెగకైనా అన్యాయం జరిగితే దాన్ని పరిష్కరించడానికి మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. తప్పకుండా వారు ఉన్నాక మేము కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి సీతక్క గారిని మంత్రి చేసినారు. నేను సీతక్క గారికి కూడా చెప్పిన, అక్క మీకు ఈ యొక్క ఆదివాసులందరూ ఒకవేళ మీరు గోండు కోయలు లంబాడీలు అనుకుంటే వీళ్ళు మీకు 2 కళ్ళ లాంటి వారని కూడా నేను చెప్పిన, పర్సనల్గా నేను చెప్పిన. అయితే వారు కూడా ఒప్పుకున్నారు, వారు ఉన్నారు అక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజుల్లో మరి ఈ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసినారో, సన్న బియ్యం కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మరి రుణమాఫీ కానివ్వండి, గ్యాస్ విషయంలో అయితే కానివ్వండి, ఇవన్నీ ఫ్రీ బస్సు కానివ్వండి, దీంట్లో 80% గిరిజనులకే లాభం అవుతుంది. సో అటువంటి ప్రభుత్వం, అదే చెప్తున్నా, ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం మనకు ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తుంది. ఇది మా గ్యారెంటీ అనేది నేను చెప్తున్నా. అయితే కొంతమంది అపోహలో ఉన్నారు. ఏమని? లంబడోళ్ళే జాబులు కొట్టేస్తాను. ఒకటే జాబులు అంతా కూడా బంజారాలే జాబులు కొట్టి తీసుకుంటున్నారు, మా హక్కులు పోతున్నాయి, మాకు నష్టం జరుగుతున్నది, ఇబ్బంది కలిగే ప్రయత్నం బంజారాలే చేస్తున్నట్టు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఈ అంశం ఎప్పుడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఇక్కడ ఇది జరిగిందా? ఈ విషయం దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా, మాధ్యమాలు అర్థం చేసుకోవాలి ముందు. ఎందుకంటే మీ పెన్నుతోనే, మీ యొక్క మైక్తోనే ఇదంతా బయటకు పోతుంది. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు 6.5% రిజర్వేషన్లు వచ్చేది మాకు సమైక్యాంధ్రలో. ఆ 6.5%లో 3% ఇంప్లిమెంట్ అయింది, మిగతా 3% ఖాళీ ఉండే. అసలు లంబడోళ్ళు కనుక ఎక్కువ జాబులు కొట్టి ఉంటే మరి ఆ 3.5% ఎందుకు మిగిలిందా అంటే నేను అడుగుతున్నా. అదే రకంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినాక మా పర్సంటేజ్ 10% పెరిగింది. అంతకుముందు కేవలం 3% గిరిజనుల యొక్క పాపులేషన్. ఇక్కడ మేము యాడ్ అయినాక, ట్రైబల్స్ అయినాక ఇది 10% పెరిగింది. 10%లో 4% ఇంప్లిమెంట్ అయింది. ఇంకా ఎంత ఖాళీ ఉంది? 6% ఖాళీ. ఒకవేళ ఏదైనా తెగకు అన్యాయం జరిగి ఉంటే మరి ఈ అన్యాయం ఎట్లా జరుగుతుంది? మరి యూపీఎస్సీ ఉంది, టీఎస్పీఎస్సీ ఉంది, ఇవేమో పోటీ పరీక్షలు ఉన్నాయి. అక్కడ పోటీలో నెగ్గిన వాళ్ళకే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అటువంటిప్పుడు మరి లంబడోళ్ళు ఎక్కువ ఎట్లా కొడతారు? అలా పాస్ కావాలి కదా. అయితే మరి కొంతమంది సోదరులు పాస్ కాకపోవచ్చు, వాళ్ళకి దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్. వాళ్లకు 0% మార్క్ వచ్చినా వాళ్ళకి అపాయింట్మెంట్ చేసి ట్రైనింగ్ ఇవ్వాలా, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలా. అది ఎందుకు అడగరా అంటున్నాను నేను. మమ్మల్ని అపాయింట్ చేసుకోమని చెప్పాలా. కానీ మీరు ఒక తెగ కొట్టేసిందని చెప్పేసి మీరు ఇట్లా ఈ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు కొంతమంది అధికారులు, వాళ్ళ ఎన్నిక ఉన్నటువంటి ఒక బోగస్ గిరిజనులు. ఈ యొక్క పరిస్థితిని డీవియేట్ చేయడానికి, అంటే గోండు కోయలు లంబాడీల దృష్టి అసలు సమస్యల మీద పోవద్దని, LTR ల్యాండ్ ట్రాన్స్ఫర్ మీద పోవద్దు, ఏదైతే భూబదలాయింపు చట్టాన్ని నిర్వీర్యం చేసారో దాని మీద పోవద్దు, కలప దొంగల మీద పోవద్దు, ఖనిజాలు కొట్టుకుపోయే వాళ్ళ మీద ఆ దృష్టిని మళ్లించడానికి గోండుల్ని లంబాడీల మీద ఉసగొలుపుతున్నారు. ఎక్కడున్నారు గోండులు? ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. కోయలు ఎక్కడున్నారు? ఒక సీతక్క గారి కాన్స్టిట్యూన్సీ ములుగు, అదేవిధంగా ఖమ్మంలో ఒక 5 కాన్స్టిట్యూన్సీ, మొత్తం టోటల్గా 12 నుంచి 13 కాన్స్టిట్యూన్సీలో ఉంటారు వాళ్ళు. వేరే లంబాడీస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది స్టేట్. సో లంబాడీస్ స్ప్రెడ్ అయినటువంటి 100 స్టేట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు యాడ్ అయినందుకే 10%. వాళ్ళు ఒకవేళ మైనస్ అయితే 3% కూడా ఉండదు. ఈరోజు వాళ్ళు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి మేము 5 ఉన్నాము, 4 ఒక బోత్ కలుపుకుంటే 5. మరి మా సంఖ్య ఎక్కువ కదా, 70% కదా గిరిజన జనాభాలో. లంబాడీల జనాభా, లంబాడీ గిరిజనుల జనాభా 70%, మీ జనాభా 30%. 30%కి 3 సీట్లు వస్తాయి, మాకు
తక్కిన సీట్లు మాకు రావాలి 9 సీట్లు. కానీ మేమేం అనలేదే, మేము హ్యాపీ అయినా. మా గోడు సోదరులు అయినారు ఎమ్మెల్యేలు, మాకు మంత్రి పదవి రావాలా లెక్క ప్రకారం. మరి సోదరికి ఇచ్చినారు, జస్ వీఆర్ హ్యాపీ. మరి మాకు మరి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినారు, మరి అదేవిధంగా విప్ని ఇచ్చినారు, గవర్నమెంట్ విప్పు, మంత్రి హోదా. అదే రకంగా మరి ఈ యొక్క మంత్రి వర్గంలో చోటు ఇవ్వడం చీఫ్ మినిస్టర్ గారి చేతిలో ఉంటుంది. ఆయన అనేక జిల్లాల ఈక్వేషన్ చూడాలా, కులాల ఈక్వేషన్ చూడాలా, చూసి వారు చేస్తారు, సమయం వచ్చిన వారు చేస్తారు. అయినా కూడా మేమేమేమి అనలేదే, దీని మీద లంబాడి గిరిజనులు ఏమనలే. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఆదివాసులు కేవలం వాళ్ళేనండి, వీళ్ళు కాదనేది తప్పని చెప్పి అంటున్నా. దానికి ఆధారాలు కూడా చాలా ఆధారాలు రిపోర్ట్లతో సహా ఉన్నాయి. 2వ సెంచరీ నుంచి ఈ రోజు వరకు అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము దేశవాసులం కాదా? ఇది ఎంత తప్పు వాళ్ళు మాట్లాడేది, ఇది చాలా తప్పు. ఇది అదే చట్టబద్ధత పార్లమెంట్లో జరిగిందంతా కూడా వాస్తవం కాదని ఉద్యమాలు చేసేవాళ్ళు ఆదివాసులు. ఊరిక ఉన్నోనికి ఉపాయాలు ఎక్కువ అంట. అట్లా ఊరిక ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం పని లేదు. అవి ఇంప్లిమెంట్ చేసుకోమంటున్న వాళ్ళకి 170 ఇంప్లిమెంట్ చేయించావు అంత అది వాళ్ళతో అడుగుతున్నా నేను. లంబాడీల మీద ఇప్పుడు ఎవరైతే దూషిస్తున్నారో ముందు వాళ్ళని 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసుకోమని దమ్ముంటే. అదేవిధంగా ఐటీడీఏలా నిజంగా ఎవరు కొట్టేస్తున్నారు డబ్బు, సబ్సిడీలు ఎక్కడ పోయింది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2,50,000 కోట్ల నిధులు మన గిరిజనుల నిధులు వేస్ట్ అయిపోయినాయి. దాని మీద కొట్లాడమను. స్వయం బాబురావు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసినాడు? ఇది మీద మాట్లాడింది ఆయనడైనా 170 మీద మాట్లాడమని. ఇప్పుడు మీకు ఎందుకు మీ వాళ్ళు ఫెయిల్ అయిపోతే 0 మార్క్స్ మీద వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకు మాట్లాడలేదు దాని మీద? దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్. మీకు స్పెషల్ న్యూమరరీ పోస్టులు ఇచ్చే ప్రొవిజన్ ఉంది, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చే ప్రొవిజన్ పార్లమెంట్లో. అదేవిధంగా అదే చెప్పొచ్చు పార్లమెంట్లో ఈ యొక్క విషయం తెలంగాణ లంబాడీలను చేర్చినప్పుడు నేను స్వయాన సజీవ సాక్షిని. ఇది నేను 10 సంవత్సరాలు అంటే అంతకుముందు మా వాళ్ళు కూడా అడిగినారు, ఈ నిజాం ఇది డొమినియన్ ఉన్నప్పుడు ఆ యొక్క ట్రైబల్ అనేది అంటే 1931 వరకు ట్రైబే నిజాం డొమినియన్లో. తర్వాత ఆ ఎంట్రీ ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు కలిసినప్పుడు ఆ ఎంట్రీ రాలే. ఆ ఎంట్రీని ఇందిరాగాంధీ గారు దయతలిచి మా పరిస్థితులు చూసి 1976లో 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్, అది పక్కా మరి నోటిఫికేషన్, పక్కా రాష్ట్రపతి మరి కాన్సెంటు, పక్కా జియో ద్వారా మొరార్జీ దేశాయ్ గారు వచ్చినప్పుడు జియో ఇష్యూ చేసినారు. దీన్ని కాదని చెప్పేసి అన్నీ చెప్తారు వాళ్ళకి నేర్పిస్తున్నారు, గోండు కోయలకు నేర్పిస్తున్నారు. నిజంగా గోండు కోయలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ముందు నిర్ధారించడానికి మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు నిర్ధారించండి ఎక్కడ అన్యాయం జరిగింది గోండు సోదరులకి, ఎన్ని భూములు వాళ్ళే కొట్టేసినారు, వాళ్ళని బయట పట్టండి పైలే. తర్వాత వీళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ మిస్యూజ్ అయినటువంటి 2,50,000 కోట్లు ఎక్కడ పోయినాయి, దాని గురించి మాట్లాడమంటున్నాను. మీరు 4 ఉద్యోగాలు లంబడోళ్ళు తీసుకున్నారని నమ్మలో ఎట్లా తీసుకున్నారు? యూపీఎస్సీలో డైరెక్ట్ తీసుకుంటారా, టీజీపీఎస్సీలో తీసుకుంటారా? అక్కడ మినిమం మార్క్స్ రావాలా, వీళ్ళకి రాలేదంటున్నారు. దానికి ట్రైనింగ్ ఇచ్చే ప్రొవిజన్ ఉంది, దానికి వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు 6% ఖాళీలు ఉన్నాయి. సో 6% ఖాళీలలో వాళ్ళకు కూడా అవకాశాలు ఇప్పిద్దాం. మా ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు, వారి అడ్వైజరు వేం నరేంద్ర రెడ్డి గారితో కూడా మేము మాట్లాడినాం. కాంగ్రెస్లోనే ఒక గ్రూపు ఈ అగనెస్ట్ గ్రూప్ను ఎంకరేజ్ చేస్తుంది. మళ్ళీ ఈ ఇష్యూస్ అన్ని అభివృద్ధి అనే అంశం అంతా కుంటుపడాలి, మళ్ళీ 2 తెగల మధ్య గొడవ జరగాలని ఒక ప్రచారంతో ఆదివాసీ బంజారా ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండ్రు. దీంట్లో ఒక మంత్రి, ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తి ఒక మంత్రి పాత్ర ఉంది అని అంటున్నారు. ఇదంతా శుద్ధ అబద్ధము. మేము వాళ్ళు ఎవరు కొట్లాడినా లంబాడీలు కొట్లాడరు. లంబాడీలు దేశభక్తులు. నిన్నగాక మొన్ననే మా ప్రధానమంత్రి, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు చెప్పినారు, బంజారాల వల్లనే ఈ దేశంలో ఐక్యత, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడినారు. బంజారాల వల్లనే నీళ్లు లేని సందర్భంలో బావులను త్రవ్వించినారు, చెరువులు త్రవ్వించినారని చెప్పి మోదీ గారు చెప్పినారు. ఇంకా చెప్పినారు, ఒక అడుగు ముందేసి పాకిస్తాన్ కనుక యుద్ధానికి వస్తే లంబాడీలను బంజారాలను తీసుకొస్తే మనం యుద్ధం గెలుస్తామని చెప్పేసి మోదీ గారు చెప్పినారు. అటువంటిది మోడీ గారి కన్నా ఎక్కువైపోయినారు ఆ వీళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదని చెప్పడం. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఏమన్నారు, నాకు తెలుసు బంజారాల పరిస్థితులు చాలా హారిబుల్ పరిస్థితులు, ఎన్ని కష్టాల్లో ఉన్నా దుఃఖాల్లో ఉన్నా ఆడుతూ పాడుతూ జీవితం గడిపించేటువంటి గిరిజనులు బంజారా గిరిజనులు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు సర్టిఫికెట్ ఇచ్చింది. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు, అది కూడా మీరు తీసుకోండి. సో అటువంటి వాళ్ళకన్నా పెద్దవాళ్ళ వీళ్ళు. మేము షెడ్యూల్ ట్రైబ్స్ము, మేము ఇక్కడ పుట్టిన వాళ్ళమే, ఎవరు మాకు పెద్ద మెహర్బానీ చేయవలసిన అవసరం లేదు. అయితే మీరు 12 మంది కాన్స్టిట్యున్సీ వాళ్ళు 100 మంది కాన్స్టిట్యున్సీతో కొట్లాడితే మేమేం ఖాళీగా ఉన్నామా? మేమే గవర్నమెంట్ తెచ్చినామని మా ప్రభుత్వమే చెప్తుంది. ఈ లంబడోళ్ళ వల్లనే మేము ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామని రేవంత్ రెడ్డి గారే పబ్లిక్లో చెప్పినారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నిజాన్ని చెప్పినారు వాళ్ళు, ఎవరు చెప్పారు అట్లా. అదేవిధంగా ఓడిపోయిన కేటీఆర్ ఏమన్నాడు, లంబడోళ్ళు ఈసారి మోసం చేసినందుకు మేము ఓడిపోయినాం అన్నాడు. మరి ఇది నిజం కాదా? ఇది ఎవరు దీన్ని ఆలోచించారా? కానీ మీరు కేవలం గోండు కోయల ఆదివాసులని వీళ్ళు కాదని ఎందుకు చెప్తారు? ఎట్లా చెప్తారు మీరు? ఎస్ ఐఎమ్ ఛాలెంజింగ్. ఇది చాలా తప్పు. మాధ్యమాలు దీన్ని గుర్తించాలా, ఇప్పటికైనా గుర్తించాలా. నేను దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, చేతులు జోడిస్తున్నా మాధ్యమాలకి. ఆదివాసులు, ఆదిమ జాతులు, షెడ్యూల్డ్ తెగలు 705 మనకు రాజ్యాంగం, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ రోజు వరకు 40 తెగల్ని కలిపినారు. ఈ రోజు వరకు 2025 వరకు ఈరోజు 745 తెగలు ఆదివాసులు, గిరిజనుల తెగలు. ఆ సమైక్యాంధ్రం ఉన్నప్పుడు 33, గోండు కోయ లంబాడి సుగాలి ఎరుకల వాళ్ళని కలుపుకొని, అదేవిధంగా తెలంగాణలో ప్రముఖమైనటువంటి యొక్క గోండు కోయ లంబాడి చెంచు సుగాలి వీళ్ళంతా ఎరుకల, వీళ్ళంతా ఇక్కడ తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్స్. వీళ్ళని మీరు విడదీయడానికి మీరు ఏదో తమాషాలు చేస్తూ, ఏది ఆదివాసులు కేవలం వాళ్ళే అని. ఆదివాసి మీనింగ్ తెలుసు కదా. ఆదివాసులు కావాలంటే, ఎస్సీ కావాలంటే అస్పృశ్యత ఒకటే చాలు. అస్పృశ్యుడైతే ఎస్సీ డైరెక్ట్గా. అదే లంబాడీలు కావాలంటే, ఎస్టీలు కావాలంటే 4 క్రైటీరియాలు కావాలి. ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక సాంప్రదాయం, ప్రత్యేక భాష. ఇంకోటి ముఖ్యమైనది లో లిటరసీ పర్సంటేజ్. ముఖ్యమైనది టు మింగిల్ విత్ జనరల్ సొసైటీ. అంటే జనరల్ సొసైటీ వాళ్ళని కలిసేటప్పుడు బిడియపడతాడనమాట. నేను ఒకవేళ ఒక పెద్ద కాస్ట్ ఆయన కలిసిననుకో, అయ్యో నేను లబాడి, నేను ట్రైబు, ఆయన పెద్ద ఆయన అని మనసులో ఉంటుంది. అది షైనెస్, బిడియం. సో ఇవన్నీ ఉన్నప్పుడే కదా మేము 8 రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్ ఉన్నాము. 3 రాష్ట్రాల్లో అస్పృశ్యులుగా చూశారు కాబట్టి అక్కడ షెడ్యూల్ కాస్టులు ఉన్నాం. కాబట్టి దయచేసి గోండు కోయ సోదరులు, లంబాడి సోదరులు కలిసి ఉండాలా. అదేవిధంగా లంబాడి సోదరులకు మనవి చేస్తున్నా, గోండు కోయల ఇష్యూస్ ఉన్నాయి. 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి కొట్లాడమంటున్నాను నేను. ఈరోజు వాళ్ళు కొట్లాడాలా. ఈరోజు పిహెచ్సిలు ఎంతమంది ట్రైబల్ చచ్చిపోతున్నారు. మందు లేదు, డాక్టర్ లేదు, సూది లేడు, అదేవిధంగా మరి నర్సులు లేరు. అక్కడ దాని గురించి మా లంబాడీలు ఫైట్ చేయాలా. అదేవిధంగా మాకు వచ్చే సబ్సిడీ ఆర్టికల్ 275(1) ప్రకారం వచ్చే సబ్సిడీ మిస్యూజ్ అవుతుంది. ఆ సబ్సిడీ ఎక్కడ పోతుందో దాన్ని వాళ్ళ లంబాడోళ్ళు పట్టాలా. తర్వాత ఎక్కడైతే గోండు సోదరులకు అన్యాయం జరిగిందో దాన్ని నిర్ధారింపజేయాలా. ఎక్కడ ఉద్యోగాలు తక్కువ వచ్చినాయి, మరి ఇక్కడ 100% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పే జియో ఉండే కదా, ఆ జియో కొట్టేసినప్పుడు ఎట్లా మా వీక్నెస్ వల్ల ఆ జియోని కొట్టేసినారు. ఆ జియోని రెస్టోర్ చేద్దాం. ఎస్, ఆ జియోని మనం రెస్టోర్ చేద్దాం. దానికి ఫైట్ చేయాలి స్వయం బాబురావు, తెర్ల వెంకట్రావు. అసెంబ్లీలో మాట్లాడాలి, బయట వచ్చి ప్రోవోక్ చేసి మరి జనంలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయవద్దని. ఈ ప్రభుత్వం మీద ఎటువంటి మరి ఈ విధంగా మరి అభాస్ పాలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని స్ట్రెంథన్ చేయాలా, కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేయాలా. ఈరోజు మేము చాలా కష్టపడి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఒక మంచి మరి స్వచ్ఛమైన పరిపాలన సాధించడానికి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని, అదేవిధంగా సమన్యాయం చేయాలని, మరి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు బై వాక్ నడిచినటువంటి యొక్క మా రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు కష్టపడుతుంటే ఈ యొక్క పరిస్థితుల్ని ఇక్కడ గొడవ సృష్టించి ఏదో క్రియేట్ చేయాలని చూసే వాళ్లకు నేను మనవి చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.